హాయ్ అండి అందరికీ. ఇప్పుడు 100% న్యాచురల్ హెయిర్ ఆయిల్ హోమ్ మేడ్ ఇంట్లోనే ఉన్న వాటితో మనం ఎలా ట్రై చేసుకోవాలో నేనైతే చెప్తాను. నా ఛానల్ కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను విత్ ప్రూఫ్స్తో నా మీద నేను ప్రయోగం చేసుకొని నాకైతే గ్రోత్ అయిన తర్వాతే నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మీకు నమ్మకం ఉంటే ట్రై చేయొచ్చు. అండ్ ట్రై చేసిన తర్వాత నాకు రివ్యూ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తున్నారు కదా నా హెయిర్ అయితే ఎంత లాంగ్ అయింది, షార్ట్ నుంచి లాంగ్కి. ఇంకెప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ సీకాకాయలండి. ఇవి సీకాకాయలు అంటారు. పౌడర్ దొరుకుతుంది, రావి కూడా దొరుకుతాయి. నేనైతే పౌడర్ తీసుకోలేదు, రావే తీసుకున్నా. అవి పచారీ షాప్స్లో దొరుకుతాయి. నాకు దొరక్క నేనైతే ఆన్లైన్లో పెట్టుకున్నా. నాకు ఎంఆర్పి 299 ఉంది, కానీ 299 పర్లేదు, తక్కువే పడింది. ఆఫర్లో నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని స్టాక్ ఇంట్లో పెట్టుకున్నా. ఎప్పుడు రెడీ చేసుకుంటూ ఉండాలి కదా, అప్పటికప్పుడు దొరకవని చెప్పి నేను ముందేగానే కొని ఇంట్లో పెట్టుకుంటాను అనమాట. సో తర్వాత వాటిని మనం ఇలా పగలగొడితే పిక్కలు అనేవి బయటకు వస్తాయండి. ఆ పిక్కలు అనేవి తీసేసి మనం పక్కన పడేయాల. మనం ఆ పిక్కలు యూజ్ చేయకూడదు. ఇట్లా అన్నీ దంచుకొని మీకు ఆయిల్ ఎంత ఉందో ఆ ఆయిల్కి తగ్గ క్వాంటిటీ, 1 లీటర్ అయితే లీటర్, హాఫ్ లీటర్ అయితే హాఫ్ లీటర్, దానికి తగ్గట్టు మీరు తీసుకోండి. తీసుకొని అవన్నీ పిక్కలు పగలగొట్టుకొని పక్కకు తీసేసి అయితే పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా అవే వచ్చేస్తాయి. లైట్గా పగలగొడితే అవన్నీ అలా నేను పగలగొట్టి పెట్టుకుంటున్నా. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఎంత మొత్తం క్లీన్గా పిక్కలు అయితే తీసేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా మా బాబు పిక్కలన్నీ ఏరి ప్లేట్లో వేసుకున్నాడు. అవి చెట్లు నాటుతామ్మా, నువ్వు డబ్బులు పెట్టుకున్న అవసరం లేదు, మన చెట్టుకు వస్తే కోసుకోవచ్చు అని. సరేలేరా నువ్వు ఏదన్నా చేసుకో అని చెప్పేసి నేను ఇడిచి పెట్టేసా. సో అలా పగలగొట్టి అన్నీ తీసుకుని ఇంకా మందారం పువ్వులు నేను ముందుగానే కోసి పెట్టుకున్న. వీడియో అయితే స్కిప్ అయిందనమాట. ఇంకా మందారం ఆకులు మా చెట్టుకే కోసుకుంటున్నా. మందారం ఆకులు కూడా కొన్ని కోసి పెట్టుకోండి. ఇంకా కరివేపాకు, అది కూడా మా చెట్టే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎక్కడ కొన్నాను అనమాట, అన్నీ ఇంట్లోవేనవి. కరివేపాకు కూడా కోసి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. మందారం పువ్వులు, మందారం ఆకులు, కరివేపాకు. ఇంకా నెక్స్ట్ వచ్చి సీకాకాయలు, మెంతులు, ఎండు ఉసిరి, అవిసె గింజలు. సీకాకాయలు, మెంతులు, ఎండు ఉసిరి, అవిసె గింజలు, ఈ 4 కలిపి మీరు మిక్సీలో పౌడర్ అయితే కొట్టుకోండి. పౌడర్ కొట్టుకొని ఆ పౌడర్ని మీరు ఏ గిన్నెలో అయితే నూనె కాసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలో పౌడర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం మందారం పువ్వులు, ఇవి కాడలు తీసేసి శుభ్రంగా కొంచెం లైట్ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అయితే మీరు ఈ గిన్నెలో వేసుకోండి. ఇంకా ఇందులో కొంతమంది ఉల్లిపాయ కూడా వేసుకుంటారు వాళ్ళ హెయిర్కి పడితే. నా హెయిర్కి అయితే ఆనియన్ పడలేదు అని నేను అనుకున్నా, సో అందుకు నేను ఆనియన్ వేయలే. మీకు ఆనియన్ పడుతుంది బాగుంటుంది అంటే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా గోరింటాకు కూడా వేసుకోవచ్చు. నేను అవి వేసుకోను, నాకు ఇట్లనే సరిపోయింది, ఇట్లే గ్రోత్ అయింది. సో మీకు అట్లా ఒరిజినల్గా నేను చెప్తున్నా. ఇంక నెక్స్ట్ మందారం ఆకులు కూడా పేస్ట్ చేసుకొని ఆ పేస్టు ఆ పౌడర్లో వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా వస్తుంది అనమాట. దాన్ని కూడా మీరు వేసుకోవచ్చు. వాళ్ళు ఆనియన్ వేసుకునేలా ఉంటే ఆనియన్ కూడా పేస్ట్ చేసి వేసుకోండి, ఏం లేదు, ఇంకా అన్నీ పేస్టే. నెక్స్ట్ కరివేపాకు, ఈ కరివేపాకు కూడా పేస్ట్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇట్లా ఇలా మెత్తగా అయిపోతే వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు నేను ఒక 2 లీటర్స్ అట్లా చేసుకుంటా, స్టాక్ పెట్టుకుంటా, అయిపోతేనే మళ్ళీ చేస్తాను అనమాట. నేను ఇన్ని రోజులు వీడియో చేయడానికి నాకు స్టాక్ ఉంది, ఇప్పుడు అయిపోయింది కాబట్టి మీకు వీడియో చేసి పెట్టాను. నాకు 4 లీటర్స్ నేను తీసుకుంటున్న ఆయిల్ ఒరిజినల్ గానుగు కాడ నుంచి తెప్పించాను. కొబ్బరి నూనె ఒరిజినల్, ఇంకా కల్తీ లేదు, అది కూడా నేను ఒరిజినల్గా తెప్పించుకున్నా. మీరు కూడా దొరుకుతుంది, తెచ్చుకోండి. లీటర్కి 1 క్యాప్సిల్ చెప్పాను, విటమిన్ ఈ క్యాప్సిల్ మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి. నాకు 4 లీటర్స్ తెచ్చుకున్నా కానీ నా దగ్గర క్యాప్సిల్స్ లేవు, 3 ఉన్నాయి. 3 వేసుకున్నా. మీరు 4 కాకపోతే 5 కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే అది విటమినే కాబట్టి మన హెయిర్కి ఏ ప్రాబ్లం ఉండదు. అట్లా క్యాప్సిల్స్ అవి ఒక 3 పక్కన పెట్టేసుకోండి. ఇంకా నేను ఆయిల్ అయితే ఇందులో ట్రాన్స్పరేట్ చేసేసుకున్నా, మొత్తం వేసేసుకున్నా. ఇంకా నాకు అది పట్టలేదు ఆయిల్ కొంచెం. మీరైతే పెద్ద గిన్నె మీకు క్వాంటిటీ చెప్పని తీసుకోండి. ఇదిగో చూడండి, ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సిల్ పిండుతుంటే అందులోంచి కూడా ఆయిలే వస్తుంది, అది వేరే మెడిసిన్ ఏం కాదు, ఆయిల్ అది ఏం కాదు. మన ఫేస్కి కూడా యూజ్ చేస్తే చాలా మంచిది, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇంకా ఇవన్నీ మనం అడుగున అదంతా వేసాం కాబట్టి పేస్ట్ పౌడర్ ఇదంతా మనకి స్టవ్ మీద పెట్టుకుని మాడిపోయే అవకాశం ఉంది. సో మనం హ్యాండ్తో బాగా అది ఆయిల్లో కలిసేలాగా బాగా చేత్తో అయితే స్మాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత నాకు ఒక పువ్వు మళ్ళీ చెట్టుకుంటే తెచ్చేసి అందులో వేసేసాను. ఒక్క పువ్వు మిక్సీ కొట్టలేక డైరెక్ట్ వేసేసాను అనమాట.
మీరు కావాలితే గోరింటాకు పేస్ట్ వేసుకోవచ్చు, ఆనియన్ పేస్ట్ వేసుకోవచ్చు. మీకు హెయిర్కి సరిపోతుంది, పడుతుంది, నాకు ప్రాబ్లం లేదు నా హెయిర్కి అని చెప్తే మీరు వేసుకోవచ్చు. నాకు పడదు కాబట్టి నేను వేసుకోలేదు. నేను అట్లే గ్రోత్ చేసుకుంటాను ఎప్పుడు. ఇదిగో ఇలా స్టవ్ మీద పెట్టుకొని మరిగిస్తే బాగా అదనేది కలర్ చేంజ్ అయ్యి మనకు ఒక స్మెల్ అనేది దాన్ని రావడం జరుగుతుంది అనమాట. ఆ స్మెల్ని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు అది అవ్విందా లేదా అనేది. నాకు ఆ గిన్నెలోంచి బాగా మరిగిస్తే క్వాంటిటీ ఎక్కువైపోయి పొంగిపోయింది అనమాట. అందుకు నేను మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకున్నా, మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకున్నా అనమాట. సో ఇట్లా మరుగుతుందండి చూడండి, తల మెరిగి అది అనేది మనకి స్మెల్ బయటకు వస్తుంది. ఆ స్మెల్ బాగా వస్తుంది అంటే ఇంక మనకి అయిపోయినట్టే. మనకి ఏమిటంటే బాగా మరిగించడంలో కొంచెం క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట. తగ్గడంలో ఏం ప్రాబ్లం లేదు. మనం ఆయిల్ మరిగిస్తే చాలా మంచిదే మన హెయిర్కి. ఇలాగా నేనైతే ఒక క్లాత్లో, మెత్తని క్లాత్లో తీసుకొని దాన్ని వడగట్టుకుంటా. మీ ఇంట్లో వడకట్టు ఉంటే మీరు పెద్ద వడకట్టు ఉంటే దాంతో వడకట్టుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను గుడ్డలో వేసి ఇగో చూడండి ఇలాగా బాగా వడగట్టుకొని దాన్ని చేత్తో పిసికి మొత్తం వడగడతాను అనమాట. ఇలా పొట్టు అయితే మనకు బయటకు వస్తుంది. ఆ పొట్టు మనం యూజ్ చేయకూడదు, అంతా మనకి చెత్తగా ఉంటుంది. అది పిండి పక్కన పడేసేయండి. ఇది కూడా నాకు ఆయిల్ అయితే ఇట్లా వచ్చింది. ఫస్ట్ లైట్ కలర్లో ఉంది, మనం మరిగించి నేనైతే ఆకులు ఎక్కువ వేసాను కాబట్టి నాకు గ్రీన్ కలర్లో వచ్చింది. మీరు అవి తక్కువ వేసుకొని పువ్వులు అవి ఎక్కువ వేసుకుంటే అవి బ్లాక్ కలర్లో వస్తాయి. ఆనియన్ వేసుకుంటే బ్లాక్ కలర్లో వస్తుంది ఆయిల్. నేను ఈ చిన్న బాటిల్ డైలీ యూస్ చేస్తాను అనమాట. ఒక 2 డేస్కి వన్స్ ఆయిల్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మసాజ్ చేసుకోండి కుదుళ్ళకు పట్టేలాగా. అలా ఇంకా వీక్లీ 2 సార్లు హెడ్ బాత్ చేయండి, మీకు కంపల్సరీ గ్రోత్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసుకోండి.